బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలకు మరో యువకుడు బలైపోయాడు. వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. మృతుడు వంశీ, స్వస్థలం విజయవాడ. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు వంశీ. ఇంట్లో తెలియకుండా లోన్ యాప్లో 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ₹1,00,000 కట్టాలంటూ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. అవును, 10,000 రూపాయల అప్పుకి ₹1,00,000 కట్టాలంటూ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడ్డాడు విద్యార్థి. ఈ నెల 25న ఇంటికి వెళ్ళిపోయాడు వంశీ. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసింది వంశీ కుటుంబం. వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. తాడేపల్లిలో కృష్ణానది దగ్గర మొబైల్, చెప్పులు, బైక్ గుర్తించారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ కుటుంబం గుండె పగిలేలా రోధిస్తోంది. 10,000 రూపాయల అప్పుకి ₹1,00,000 కట్టాలా అంటూ వేధింపులకు గురి చేస్తున్న ఆ వ్యక్తులకు సంబంధించి కఠినంగా శిక్షించాలంటోంది. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, అసలు ఇంతకీ ఏం జరిగింది? నిజంగా 10,000 రూపాయలకు సంబంధించి ₹1,00,000 వడ్డీ డిమాండ్ చేశారా? పోలీసుల ఎంక్వైరీలో ఏం తేలింది? పోలీసులు అయితే ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. మృతదేహాన్ని ఈ రోజే కనుగొన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో రేపు వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది. ఆన్లైన్ యాప్లు, లోన్ యాప్ల కారణంగా అనేక మంది ఈ విధంగా చనిపోతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆ లోన్ యాప్ను బారిన పడి కట్టలేక ఈ విధంగా సూసైడ్ చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. వంశీ స్వస్థలం విజయవాడలోని మొగరాజు పరంగా చెప్తున్నారు. ఆయన 25వ తారీఖుని నెల 25ని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లిదండ్రులకు తాను చనిపోతున్నట్లు చెప్పారు. చెప్పిన తర్వాత మెసేజ్ కూడా పెట్టిన పరిస్థితి. తర్వాత ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే ఈ రోజు గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద కృష్ణానదిలో మృతదేహాన్ని కనుగొన్నారు. అక్కడ మొబైల్ ఫోన్ తో పాటు చెప్పులు అవి కూడా గుర్తించిన తర్వాత పోలీసులు అయితే కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. లోన్ యాప్ అనేది అంటే 10,000 రూపాయలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అతను ఇంట్రెస్ట్ చెల్లిస్తూ వస్తున్నాడు. అయితే మొత్తం ₹1,00,000 అయింది. ₹1,00,000 కట్టాల్సిందంటూ ఆన్లైన్ లో యాప్ నిర్వాహకులు ఫోన్లు మెసేజ్ చేయడం, ఒకవేళ లోన్ కట్టకపోతే మీ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళందరికీ మీ మార్ఫింగ్ ఫోటోలు, న్యూడ్ వీడియోలన్నీ న్యూడ్ ఫోటోలతో పెట్టి చేస్తామని కూడా బెదిరింపులు పాల్పడ్డారు. చాలా వరకు అప్పు తీర్చే ప్రయత్నం చేసినప్పటికీ ఇంట్లో చెప్పుకోకుండా లోన్ యాప్ లో డబ్బులు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో వంశీ ఉండడం, తన స్నేహితుల వద్ద కూడా ఆవేదన చెందినట్లు చెబుతూ ఉన్నారు. అయితే లోన్ యాప్ సంబంధించినటువంటి నిర్వాహితులు వేధింపులు ఎక్కువైపోవడంతో పాటు వాట్సాప్ లో మెసేజ్లు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఇబ్బందులు గురి చేయడంతో అవన్నీ తట్టుకోలేకే వంశీ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేసిన అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇదే విధంగా లోన్ యాప్ బాధితులు చనిపోతున్న పరిస్థితుల్లో ఇంకా కొంత యువత ఈ లోన్ యాప్ బాధితుల పది చనిపోవడం అనేది నిజంగా బాధాకర విషయం. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పోలీసులు చేయాల్సి ఉంది. ఈ లోన్ యాప్ నిర్వాహకులకు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసుల ఆధారంగా కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనబడుతుంది. స్నేహితుల నుండి, అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా సమాచారం తీసుకుంటున్నారంటే ఎవరికి చెప్పుకోకుండా ఆన్లైన్ లో మొబైల్ ద్వారా లోన్ తీసుకున్నారు కాబట్టి ఆ లోన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, నిర్వాహకులు ఎవరైనా దానిపైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం వచ్చింది. ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, అంటే ఇటువంటి విషయానికి, ఎందుకంటే బలవన్ మరణానికి పాల్పడే ముందు ఎవరితోనే షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక సందర్భంలో అటువంటి విషయాన్ని ఆలోచించే ప్రయత్నం జరుగుతుంది, లేదా మాట వరుసకైనా చెప్పే సందర్భం ఉంటుంది. సో అటువంటి డిస్కషన్ ఏమైనా జరిగిందట? ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా అప్పు ఉంది, ఇలా ఇబ్బంది పడుతున్నాననే అంశానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాడు వంశీ? అంటే కుటుంబ సభ్యులతో ఈ విషయాన్ని డిస్కస్ చేయలేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కోపడతారు, తిడతారనే భయంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులు చెప్పలేదని కూడా తెలుస్తుంది. స్నేహితుల వద్ద అయితే లోన్ యాప్లు ఇబ్బందులు ఎక్కువైపోయాయని ఒకసారి చెప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోయేది ఒక సూచన కూడా స్నేహితులు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే అంటే లోన్ యాప్ అనేది ఇప్పుడు తల్లిదండ్రులకు చెప్తే ఎక్కడ మందలిస్తారని ఒక భయంతో వంశీ ఈ విధంగా చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అదే రోధిస్తున్నారు. తమతో చెప్పుకుంటే 10,000 రూపాయలు కాదు ₹1,00,000 కట్టి బతికించుకునేవాళ్ళని తల్లిదండ్రులు కూడా అదే రోధిస్తున్నారు. ప్రస్తుతం అయితే వంశీకి సంబంధించిన స్నేహితులు మాత్రం తమ వద్ద కూడా ప్రస్తావించారు, కానీ ఈ విధంగా చేస్తాడని మేము అనుకోలేదని కూడా స్నేహితులు కూడా బాధపడుతున్న సందర్భం అయితే ఉంది. ప్రస్తుతానికైతే పూర్తిసారి ఇంకా విచారణ చేయాలి కాబట్టి పూర్తి వివరాలు కూడా రేపు లేదా ఎల్లుండి పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. రైట్.
రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలకు అడ్డు లేకుండా పోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది ఇటువంటి ఘటనలు చూసినప్పుడు. ఎందుకంటే లోన్ యాప్ నిర్వాహకుల అరాచకాలకు మరో యువకుడు బలైపోయాడు. వేధింపులు తాళలేక కృష్ణానదిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర మృతదేహాన్ని వెలికితీశారు పోలీసులు. మృతుడు వంశీ, స్వస్థలం విజయవాడ. ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్నాడు వంశీ. అయితే ఇంట్లో తెలియకుండా లోన్ యాప్లో 10,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. 10,000 రూపాయలకి వడ్డీ మహా అయితే ఎంత అవుతుంది? ఇంకొక 10,000 ఎక్స్ట్రా మహా అయితే. కానీ 1,00,000 రూపాయలు కట్టాలంటూ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేశారట. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు భయపడ్డాడు విద్యార్థి. ఈ నెల 25న ఇంటికి వెళ్ళిపోయాడు వంశీ. తాను చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వంశీ. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆయన కుటుంబం, వంశీ కుటుంబం. వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. తాడేపల్లిలో కృష్ణానది దగ్గర మొబైల్, చెప్పులు, బైక్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.